కవిత కామెంట్స్ బీఆర్ఎస్ లో కాకరేపుతున్నాయి. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ కీలక నేత ఉన్నారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల వారు ఆ వ్యాఖ్యలను ఖండించినా ఆ పెద్ద నేత సూచన మేరకే బీఆర్ఎస్ నేతలెవరూ ఖండించలేదన్నారు. ఇక తన దగ్గర ఆధారాలున్నాయని సమయం వచ్చినప్పుడు తప్పకుండా బాంబు పేల్చారు కవిత. కవిత కామెంట్స్ బీఆర్ఎస్ లో కాకరేపుతున్నాయి. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ కీలక నేత ఒకరున్నారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల వారు ఆ వ్యాఖ్యలను ఖండించినా ఆ పెద్ద నేత సూచన మేరకే బీఆర్ఎస్ నేతలు ఎవరూ ఖండించలేదన్నారు. తన దగ్గర ఆధారాలున్నాయని సమయం వచ్చినప్పుడు తప్పకుండా బయట పెడతానంటూ బాంబు పేల్చారు కవిత. ఇక కవిత కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. ఒకవైపు రాష్ట్రంలో ప్రస్తుతం కాళేశ్వరం తుది నివేదిక వచ్చి కాళేశ్వరం తుది నివేదికలో ఏముంది, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది పరిస్థితులు వస్తాయి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈ తుది నివేదికలో వ్యతిరేకంగా ఏదైనా నివేదికలో జస్టిస్ పినాకిని ఘోష్ పొందుపరిచారా అని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. రేపు కేబినెట్ భేటీ కూడా ఉంది. కేబినెట్ భేటీలో ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ పైన చర్చ జరుగుతుంది. ఒకవైపు మొత్తం బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ రాజకీయ వర్గాలన్నీ కూడా కాళేశ్వరం కమిషన్ ఏం నివేదిక ఏం చెప్పింది, దాంట్లో ఉన్న అంశాలు ఏందని చెప్పేసి చర్చ జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ఎమ్మెల్సీ కవిత మళ్ళీ ఒక బాంబు పేల్చారు. సో మళ్ళీ అది బీఆర్ఎస్ టార్గెట్ గానే ఆ బాంబు పేల్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కాసేపటి క్రితమే ఆమె ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు బీసీ రిజర్వేషన్ అంశం గురించి మాట్లాడుతూనే అదే సందర్భంలో కొద్ది రోజుల క్రితం తీన్మార్ మల్లన్న కవితపై చేసినటువంటి వ్యాఖ్యల పట్ల స్పందించింది. సో ఆ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ రాష్ట్రంలోని, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు, సామాన్య ప్రజలు, అదేవిధంగా వివిధ సంఘాలు కూడా స్పందించారు. కానీ తను బీఆర్ఎస్ పార్టీ అయి ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ ఒక్క నాయకుడు కూడా దీనికి స్పందించలేదు. కవితకు సంబంధించిన అంశం పట్ల తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై స్పందించలేదని చెప్పేసి తీవ్రంగా ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడానికి కారణము బీఆర్ఎస్ లోని కీలక ఒక వ్యక్తి, ఆ వ్యక్తి సూచనల మేరకే, సలహాల మేరకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు ఆ అంశంపై మాట్లాడలేదని చెప్పేసి కవిత ఆరోపించారు. అదే కాదు, బీఆర్ఎస్ తో జరుగుతున్న పరిణామాలు, ఆ కీలక నేత ఏం చేస్తున్నాడో, అతనికి సంబంధించి తన విషయంలో ఎలాంటి రాజకీయాలు చేస్తున్నాడో అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఆధారాలను బయట పెట్టి తీరుతామని చెప్పేసి కూడా ఒక సంచలన కామెంట్ చేశారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాళేశ్వరం కన్నా ప్రస్తుతం కవిత ఇష్యూయే పెద్ద పార్టీకి ఒక తలనొప్పిగా మారిందని అనుకోవచ్చు. కవిత విషయంలో ఏం చేయాలని పార్టీ తీర్చుకోకపోవడంతోనే రోజు రోజుకి ఒకవైపు బీఆర్ఎస్, అదేవిధంగా కవిత మధ్య రాజకీయంగా రోజుకింత దూరం పెరుగుతా ఉంది. ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకోవడం, మొన్నటి వరకు సైలెంట్ గా ఎవరి ఎజెండా వాళ్ళు అమలు చేస్తున్నా అది రాను రాను డైరెక్ట్ అటాక్ దారితీస్తుంది. సో మొన్న ఇటీవల కాలంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మధుసూదనాచారి, మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మధుసూదనాచారి కవిత విషయంలో చర్యలు తప్పవు, సమయం సందర్భం వచ్చినప్పుడు అధినేత చర్యలు తీసుకుంటాడని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. సో దానిపైన ఈ రోజు కవిత కూడా స్పందించారు. ఎవరు పడితే వాళ్ళు తనపై చర్య తీసుకోవడం కాదు, కేసీఆర్ నాయకత్వంలో ఇప్పటికీ నేను పనిచేస్తూనే ఉంటాను, కేసీఆర్ ను తప్పుదో పట్టించి పార్టీని నాశనం చేస్తున్న కొందరే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కూడా కొంత ఆరోపణ చేశారు. సో ఈ మొత్తంలో కూడా కవిత చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర దుమారం, చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ ఇప్పుడే అధికార పక్షంతో బీజేపీతో పొట్లాడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ బీజేపీ, కాంగ్రెస్ పక్కన పెడితే సొంత పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ, అందులోనూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవితతోనే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆమెపై ఎలాంటి కామెంట్ చేయాలో పార్టీ తెలుసుకోలేకపోతుంది. పార్టీలో ఆమె రోల్ ఏంది, అసలు ఆమె పార్టీలో ఉందా లేదా కూడా బీఆర్ఎస్ తెలుసుకోలేని పరిస్థితి. అదే సందర్భంలో కవిత మాత్రం
తన పొలిటికల్ ఎజెండాను క్రమక్రమంగా పెంచుతూ పోతుంది, స్పీడప్ చేస్తా ఉంది. ఇప్పటికే జిల్లా సమావేశాలు, ఒకవేళ కార్యకర్తలకు యువతకు శిక్షణ తరగతులు అని చెప్తా ఉంది. బీసీ రిజర్వేషన్ అంశాన్ని మొత్తంగా కూడా బీసీ రిజర్వేషన్ అంశంలో ముందుండి కూడా నడిపిస్తూ ఒకవైపు దీక్షలు చేస్తూ మొత్తంగా కూడా తనకంటూ తెలంగాణ రాజకీయాల్లో ఒక వ్యాక్యూమ్ ఒక ప్లేస్ ను మొత్తం సుస్థిర చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ కవిత ఒకవైపు కవిత కామెంట్స్ కొంత సంచలనాత్మకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కదా. అసలు తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్ వెనక ఉన్నదే బీఆర్ఎస్ కీలక నేత అంటూ ఆమె ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే బీఆర్ఎస్ లీడర్స్ ఎవరు కూడా రెస్పాండ్ కాలేదంటూ కూడా కొంత జస్టిఫై అయ్యే విధంగా ఆమె మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. అసలు బీఆర్ఎస్ లీడర్లు ఎందుకు రెస్పాండ్ కాలేదనుకోవాలి? అలాగే నిజంగా బీఆర్ఎస్ కీలక నేత తీన్మార్ మల్లన్న చేత వ్యాఖ్యలు చేయించేంత ఇది ఉంటుంది అనుకోవాలా? అయితే ప్రస్తుత రాజకీయ క్రమంలో కవిత చేసిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఈ బీఆర్ఎస్ నేతలే ఉన్నారు, బీఆర్ఎస్ కీలక నేత ఉన్న ఆరోపణలు మాత్రం పొలిటికల్ గా తీవ్ర సంచలనంగా మారుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ఆమెపై చేసిన వ్యాఖ్యలు ఒక మహిళగా, ఒక రాజకీయ నాయకులుగా ఆ మహిళపై చేసినటువంటి వ్యాఖ్యలను ప్రతి సంఘాలు, మహిళా సంఘాలు కావచ్చు, ఇతరత్ర అన్ని రాజకీయ పక్షాలు కూడా తీవ్రంగా ఖండించాయి. రాజకీయ అంటే ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు, బీజేపీకి సంబంధించి అన్ని పక్షాలు కూడా ఇది సరైన విధానం కాదు, మహిళల పట్ల ఇట్లా నాయకుల భాష వాడడం సరైనది కాదని చెప్పేసి మొత్తంగా కూడా కొంత మల్లన్న చేసిన కామెంట్స్ పైన ఒక రకమైన వ్యతిరేకత వచ్చింది. అదే కామెంట్ల పైన ఇది సరైనది కాదని చెప్పేసి ఒక భావన అందరూ కూడా చెప్పారు. అదే కామెంట్ బహిరంగంగానే చెప్పారు. అయితే సొంత పార్టీకి సంబంధించి బీఆర్ఎస్, అందులోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ్య పైన, కవిత పైన ఇంత వ్యాఖ్యలు చేస్తే పార్టీ తరఫున ఒక్కరు కూడా స్పందించలేదు. ఇప్పుడే అది స్పందించకపోవడంతో అప్పుడే కామెంట్ చేసిన కొద్ది రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడంపై రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికర చర్చ జరిగింది. ఇంత పెద్దన ఒకవైపు కాంగ్రెస్ సొంత పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ పైనే ఇది సరైన కాదు, కామెంట్ సరైన కాదని చెప్పేసి ఒకవైపు దాన్ని ఖండిస్తా ఉంటే, బీజేపీ ఖండిస్తా ఉంటే, సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ అందులోనూ మాజీ ముఖ్యమంత్రి కూతురు అయినటువంటి కవిత పైన కామెంట్ చేస్తే పార్టీ పరంగా కాకుండా మహిళలు, ఆ పార్టీలో మహిళలు ఉన్నారు, ఇతర నాయకులు ఉన్నారు, కనీసం స్పందించకపోవడం అప్పుడే కొద్దిగా సంచలనంగా మారింది. సో ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న కవిత ఇప్పుడు వేశారు. వాళ్ళు సైలెంట్ గా ఉండడానికి కారణం ఎవరు పార్టీకి సంబంధించి కవిత విషయంలో మాట్లాడొద్దు, తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల పైన ఎవరు స్పందించకూడదని ఒక కీలక వ్యక్తి పార్టీలోని నేతలందరికీ కూడా సందేశం పంపినట్టుగా కవిత చెప్తా ఉంది. ఆ సందేశం ప్రకారమే నేతలు ఎవరు కూడా మాట్లాడలేదు. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం బీఆర్ఎస్ లోని ఇద్దరు మహిళా నేతలు కవితకు ఫోన్ చేసి మేము స్పందించాలనుకున్నా, పర్సనల్ గా చెప్తున్నాం కానీ పార్టీ పరంగా ఇట్లాంటి వ్యాఖ్యలపై స్పందించలేకపోతున్నాము, ఐఎమ్ సారీ అని చెప్పేసి కూడా ఆ ఇద్దరు మహిళలు కూడా మంచి కవితతో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పుడు అన్ని విషయాలు కూడా చర్చనీయాంశం అవుతా ఉన్నాయి. ఎందుకంటే పార్టీ పరంగా స్పందించలేకుండా ఒక మహిళా పరంగా ఇట్లా మాట్లాడుతున్నాం కాబట్టి ఒక మహిళగా సోదరి భావంతో నీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాము, చాలా ఆ వ్యాఖ్యలు చాలా మల్లనే చేసిన వ్యాఖ్యలు తప్పిదమని చెప్పి ఆమె కొద్దిగా భరోసాగా ఉండే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ సంబంధించిన ఇద్దరు కీలక మహిళా నేతలు. సో ఆ తర్వాత పరిస్థితులు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఖండించే పరిస్థితి లేదు. పార్టీ పరంగా ఎక్కడ కూడా అఫీషియల్ గా అధికారికంగా మీడియా ముందు ప్రకటించే సందర్భాలు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కవిత దృష్టికి వచ్చి పార్టీలో దీంతో పాటుగా గత 3-4 రోజులుగా బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఆమె ఎత్తుకున్న ఎజెండాతో దీక్ష వైపు ఒకవైపు యాక్టివిటీ ఉన్న తరంలో తన సంబంధించిన కొంతమంది వ్యక్తుల్లో ఒక ఇద్దరు వ్యక్తులతో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులు సంప్రదింపులు జరుపుతూ ఆమె యాక్టివిటీని ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెను ఎప్పటికప్పుడు కదలికలు మాకు చెప్పండి అని చెప్పేసి కొంత కోవర్ట్ ఆపరేషన్ కూడా చేస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తాయి. ఇవన్నీ కూడా కవితను తీవ్రంగా ఆగ్రహం తెప్పించే ఈ రోజు అలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తానికైతే కవిత వద్ద తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి, లేక బయటకు రావడానికి ఆధారాలు ఉన్నాయి. ఈ రోజు తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఎవరైతే ఉన్నారో అవి కూడా ఆధారాలు ఉన్నాయి. సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆధారాలు బయట పెట్టి తీరుదామని చెప్పేసి కవిత మాట్లాడడం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.